అండి, అందరికీ నమస్కారం. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ముందుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు ఇవి రెడీ చేసుకున్నాక పోపు కోసం అని చెప్పి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనము ఒక 2-3 స్పూన్ల ఆయిల్, ఇంకొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, పచ్చడి కొంచెం నిలువ ఉంటుంది కాబట్టి. అలాగే ఎండుమిరపకాయలు వేసేస్తాము. ఎండుమిరపకాయలు కూడా మనం దంచడానికి కావాలి కాబట్టి ఎండుమిరపకాయలు వేస్తాం. కారం కావాల్సిన వాళ్ళు ఇంకా 2-3 వేసుకోవచ్చు. అలాగే మినపప్పు, అలాగే శనగపప్పు కొంచెం ఎక్కువే వేయండి, వేస్తేనే బాగుంటుంది. పంట కిందకి కొద్దిగా తగులుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆవాలు, జీలకర్ర ఇవి వేసిన తర్వాత ఇంకా కొంచెము ధనియాలు వేయాలండి. ధనియాలు వేరే ఒక టేస్ట్ తెస్తుంది అనమాట దానికి. సో ధనియాలు ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఏంటంటే జాగ్రత్తగా వీటిని మెంతులు కూడా కొంచెమే మెంతులు, ఎక్కువ వేయకూడదు. మెంతి పొడి కానీ ఉన్నా కూడా కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా చాలా తక్కువ వేయాలి, పిలిచి వేయాలి మెంతి పొడి. మా ఇంట్లో మెంతిలు వేయించిన ఉత్తి మెంతుల పొడి కూడా ఉంటుంది. సో అయితే ఇప్పుడు నేను మెంతులే వేసాను. వేగిపోయిన తర్వాత పోపు చూడండి చాలా చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకుంటాం అన్నమాట. కరివేపాకు వేసేసుకొని దీన్ని ఏం చేస్తామంటే పక్కకు పెడతాం, చల్లారాలి కదా. అయితే ఈ లోపల ఈ కట్ చేసిన తొక్క తీసేసి కట్ చేసిన ఈ దోసకాయల్ని మనం ఏం చేయాలి అంటే శుభ్రంగా మనము ఈ మిక్సీ జార్లో వేసి కచ్చా పిచ్చగా కట్ చేయాలి. దాన్ని తిప్పుకోవాలన్నమాట. ఎక్కువ ముద్దలా కాకుండా చూడండి ఎలా ఉందో. మీ కన్సిస్టెన్సీ మీరు చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. అక్కడక్కడ ముక్కలు కూడా ఉంటాయి. జస్ట్ ఒక 2-3 సార్లు తిప్పితే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు ఇదే జార్లోని మనం ఈ పోపు అంతా కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలు, ఇంకా కావాలంటే ఇంకొక కారం, ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనము వేసేసుకోవచ్చు. వేసుకొని వీటిని గ్రైండ్ చేయాలన్నమాట. అయితే పోపు వేసేటప్పుడు మనము కొంచెం బాండ్లీలో పోపు ఉంచాలి. ఎందుకు ఆ పోపుని మనము లాస్ట్కి కలుపుతాము అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఉంచాను. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు ఇంకా 2-3 కావాలంటే వేసుకోండి. కారంగా ఉంటే బాగుంటుంది. మా ఇంట్లో కారాలు తక్కువ తింటారు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను. వేసిన తర్వాత అలాగే ఇందులో ఉప్పు మనము ఎంత సరిపడుతుందో చూసుకొని ఉప్పు వేసేస్తామన్నమాట. ఉప్పు వేసిన తర్వాత అలాగే పసుపు కూడా మనం వేయలేదు కదా. ఇది పచ్చి దోసకాయ అండి, దీన్ని మేము వేయించాం. పచ్చి దోసకాయే, చిన్న పులుపు కూడా ఉంటుంది. అలాగే ఇంగువ, పచ్చిగా ఇంగువ కూడా వేయించక్కర్లేదు. ఇప్పుడు ఇది గ్రైండర్ పట్టిన ఇది ఉంది కదండి, ఈ ముద్ద అంతా కూడా తీసేసి ఇందులో వేసుకోవాలి. ఇది వాటర్ వేయకుండానే ముద్ద మనం చేస్తాం అనమాట డైరెక్ట్గాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలును అలాగే చింతపండు వేయడం వల్ల ఏంటవుతుందంటే చిన్న ముద్దలాగా అవుతుంది. దాన్ని మనము ఆయిల్ వేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆ పోపులోని మనము కొద్దిగా ఇందాక వేయించిన పోపే కొంచెం ఉంచాం కదా, దాంట్లోని ఈ ముక్కల మిశ్రమం ఏదైతే ఉంటుందో ఈ ముద్ద అంతా కూడా మనం వేసేసి కొద్దిగా అటు ఇటు కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిసేటట్లుగా కలిపేసుకుంటే ఆ పోపు ఏదైతే ఉంటుందో అది తినేటప్పుడు మనకి పంట కింద వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. అలాగే ఇది చేస్తే బాగుంటుంది. లేదు మాకు పోపు అలాగే ఇష్టం ఉండదు అన్నవాళ్ళు మొత్తం పోపు అంతా కూడా గ్రైండ్ చేసి వేసుకొని తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఆవాలు, జీలకర్ర పోపు పెట్టేసుకోండి. ఎవరి ఇష్టం వాళ్ళది. మా ఇంట్లో అయితే ఇలా తయారు చేస్తాము ఎప్పుడు కూడా. ఇది ఇలాగ తయారు చేసి కాస్త ఏంటంటే పొయ్యి మీద కొంచెం అటు ఇటు కలిపేయాలన్నమాట. ఎందుకంటే ఇది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిందో. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి పనికొస్తుంది. చూడండి మనకి ఏంటంటే ఈ విధంగా కనిపిస్తుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దోశతో. చూడండి నేనైతే దోశతో సర్వ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.